Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సాయంకాలం సమయంలో ఆహ్వానమును మన్నించి వచ్చిన YMCA కాతేరు మరియు గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ నిర్వహించు మెగా క్రిస్మస్కు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు మరియు హ్యాపీ క్రిస్మస్. I would like to extend a very warm welcome to each and everyone present here on behalf of YMCA Kateru and the Greater Rajahmundry Christian Association. ఈ కార్యక్రమంకు మొట్టమొదటిగా వేదికను అలంకరించవలసినదిగా YMCA Kateru and Greater Rajahmundry Christian Association యొక్క ప్రెసిడెంట్గా ఉన్న రెవరెండ్ డాక్టర్ గులాం మార్టిన్ గారిని ఆహ్వానిస్తున్నాము. దయచేసి చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాము. అలాగనే YMCA కి ఫార్మర్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన రోలండ్ విలియమ్స్ గారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అలాగనే ద ప్రెసిడెంట్ ఆఫ్ సమన్వయ ఫౌండేషన్ రాజమండ్రి, a social activist and a registered high court advocate అయిన మిసెస్ సుధా కుముగారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగనే ప్రత్యేక సందేశం అందించుటకు రెవరెండ్ TSR ప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్నేషనల్ స్పీకర్ ఫ్రమ్ ఫిలడెల్ఫియా బైబుల్ ఇన్స్టిట్యూట్ కవిటం నుంచి ఆహ్వానిస్తున్నాము. అలాగే రెవరెండ్ డేవిడ్ కుమార్ గారిని అడిషనల్ పాస్టర్ అట్ లూథర్గిరి లూథరన్ చర్చ్ ని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే రెవరెండ్ షారాన్ రాజ్ గారిని ఆహ్వానిస్తున్నాము, పాస్టర్ అట్ సెయింట్ పాల్స్ చర్చ్. కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము, YMCA ప్రెసిడెంట్. ఎడ్విన్ కృపాదానం గారిని ఆహ్వానిస్తున్నాము, సెక్రటరీ ఆఫ్ YMCA భీమవరం. అలాగే రెవరెండ్ జాన్ ఇజ్రాయెల్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ YMCA కొవ్వూరును ఆహ్వానిస్తున్నాము. బ్రదర్ ఎర్నెస్ట్ ప్రెసిడెంట్ YMCA పెద్దాపురం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. చెప్పండి దయచేసి. అలాగే బ్రదర్ T రమేష్ సెక్రటరీ ఆఫ్ YMCA నిడదవోలు గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే తాలూరి రమేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. రమేష్ గారు రీజనల్ ఫార్మర్ సెక్రటరీ గారు దయచేసి వేదిక మీద రావాల్సింది. ఇప్పుడు YMCA కాతేరు యొక్క ప్రెస్టీజియస్ మెంబర్స్ ని పిలుస్తున్నాము వేదికను అలంకరించడానికి. బిషప్ సోలమన్ రాజ్ గారు, రెవరెండ్ MN సుధాకర్ గారు, రెవరెండ్ R జేకబ్ గారు, బిషప్ సజనీ విజయ్ కుమార్ గారు, డాక్టర్ రోషన్ గారు, పిచుక సుధాకర్ గారు, మిస్టర్ శామ్యుయల్ బాబు గారు, NM ప్రకాష్ గారు, రెవరెండ్ సునీల్ ఐనల్ గారు మరియు రెవరెండ్ ఎర్నెస్ట్ మోజెస్ గారు దయచేసి వేదికను అలంకరించాలని కోరుచున్నాను. ప్రోగ్రామ్ మెంబర్స్ ఆఫ్ YMCA కాతేరు డాక్టర్ కీర్తి గారు మరియు డాక్టర్ సమత గారు. Good evening, one and all, and a warm welcome to each one of you to this Christmas celebration. We are gathered here today to celebrate the joyous season of Christmas, a time of love, peace, and togetherness. As we remember the birth of Jesus Christ, we are reminded
of the hope he brought into this world and the light that continues to guide us forever. Before we begin today's program, let us prepare our hearts and minds and invite God's presence among us. To begin this blessed celebration, let us bow our heads and look to the Lord in prayer. మన గౌరవనీయ అతిథులకు అతిరథ మహారథులకు ఆశీర్వాదముగా జరుపుకునేందుకు మనము అందరము ఇక్కడికి కూడి ఉన్నాము. ఈ వేడుకను ఆరంభించే ముందు మన హృదయాలను దేవునికి సమర్పించి ఆయన ఆశీర్వాదాలు పొందుదాము. ఈ కార్యక్రమం మొత్తం దేవుని కృప, శాంతి, సమాధానముతో జరగాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. మనందరము తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యలో YMCA కాతేరు మెంబర్ మూర్తిరాజు గారు ఉన్నారని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా బిషప్ సజనీ విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగినటువంటి ప్రభా, ఈ మంచి సమయం కొరకు, ఈ సంతోషకరమైన సమయం కొరకు నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభా తండ్రి, మరి ఈ యొక్క కూడికను నువ్వు ఆశీర్వదించవలసిందిగా నేను వేడుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపించాలని మా నాయకులందరూ ప్రభా మరి ముందుకు వచ్చి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపించుచుండగా మా మధ్యకు నువ్వు దిగి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, మరి నీ దృష్టికి గనులైన వారు ప్రభా మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆయన ఈ డయస్ మీద ఆసీనులై ఉన్నారు. వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన ఎంతోమంది ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందాలని ప్రభా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మేమందరం కూడా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ కూడికను మీరు ఆశీర్వదించండి ప్రభా. మా నాయకులు మీరు దీవించండి. ఇది ఆది నుంచి అంతము వరకు నీ నామ మహిమార్థమై ప్రభా దీన్ని జరిపించండి ప్రభా. ముఖ్యంగా నాయన, నీవు జన్మించావని నీ జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటున్నాం ప్రభా. మా హృదయాల్లో మీరు జన్మించండి, మా హృదయాల్లో మీరు నివాసం చేయండి ప్రభా. ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా నీవు దర్శించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ ఆనందము ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ముఖ్యంగా తండ్రి, మరి ఈ లోకంలో మేము జీవించినప్పుడు నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించాలి, తిరిగి నిన్ను చేరుకోవాలి. అటువంటి కృప మాలో ఎల్లరికీ దయచేయమని ప్రభా. ఎవరైతే నిన్ను ఇంకా ఎరగకున్నారో ప్రభా, ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి ప్రభా వారిని పిలవమని, వారి హృదయాల్లో నువ్వు నివాసం చేయమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బిషప్ సజనీ విజయ్ కుమార్ గారు. మన రాజమండ్రి శాసనసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మనందరి మందుకు విచ్చేసి ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రక్షకుడు ఉదయించినాడట అనే పాటను పాడుకుందాం. క్వైర్ వారికి టైం ఇస్తున్నాం. రక్షకుడు ఉదయించినాడట అనే పాటను పాడుకుందాం. ఆఖరి చరణానికి మనం అందరం లేచి నిలబడి ప్రభువుని మనం ఆరాధన చేసుకుందాం.
అనేక దేవుని క్లుప్తారాధన క్రమాన్ని జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపము, క్రీస్తు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననిగా నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. నవీన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుచున్నాము. రాంబాబు గారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అలాగే రాజీవ్ గారికి డిగ్రీ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్, యవ్వన నాయకులు శ్రీరాజు గారు కూడా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా నేను ఎస్సీసెల్ టీడీపీ అధ్యక్షులు ఇప్పుడు చేపల రాజు గారు కూడా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ కార్యక్రమాన్ని తిరిగి అందిస్తాం. ఇప్పుడు బైబిల్ మీటింగ్కి వెళ్దాము. పాత నిబంధన పాఠ్యభాగము యెషయి 9వ అధ్యాయము 6వ వచనము డాక్టర్ రోషన్ గారు చదివి వినిపిస్తారు. నేటి YMCA మరియు గ్రేటర్ క్రిస్టియన్ అసోసియేషన్ రాజమండ్రి వారు నిర్వహించు క్రిస్మస్ వేడుకల కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం నుండి 9వ అధ్యాయము 6వ వచనం నుండి ఇలాగ రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఈ వాక్యం ఇంత పర్యంతం. స్పెషల్ సాంగ్ బై శ్రీమతి బ్యూలా క్లైవ్. స్పెషల్ సాంగ్ శ్రీమతి బ్యూలా క్లైవ్. నమస్కారం అండి. ప్రైజ్ ది లార్డ్. హూ ఇస్ అ వెరీ టాల్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీడర్. ఎందుకంటే నేను లండన్లో చదువుకున్నప్పుడు, నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాను, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడ మా నాన్నగారు నాకు అకామిడేషన్ ఎలాగా అంటే ఇండియన్ ఫుడ్ లండన్లో దొరకదు. ఇండియన్ ఫుడ్ లండన్లో దొరకకపోయినప్పుడు ఎలాగా అని చెప్పి చాలా ఆందోళన చెందుతున్నారు మా మమ్మీ అండ్ డాడీ.
వీడు బయట మళ్ళీ ఇండియన్ కమ్యూనిటీ ఉంటే చాలా కష్టమైపోతుంది, ఎలా 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 అని అనుకుంటున్నప్పుడు అప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్ కింద పల్లంరాజు అంకుల్ ఉన్నారు. ఆయన సెంట్రల్ యూనియన్ క్యాబినెట్ మంత్రి. ఆయనకు కూడా మాట చెప్తే మన క్రిస్టియన్ హాస్టల్స్ ఏం లేవు ఎలాగ అంటే ఇండియన్ హాస్టల్స్ ఏం లేవు ఎలా అనుకున్నప్పుడు మా నాన్నగారు ఒక్క ఫోన్ కాల్ రొనాల్డ్ విలియమ్స్ అంకుల్కి ఫోన్ చేశారు. 24 గంటల్లో లండన్ మహానగరంలో ఒక్క ఫోన్ కాల్తో నాకు 1 year ఫ్రీ అకామిడేషన్ ఇప్పించినటువంటి గ్రేట్ టాల్ క్రిస్టియన్ లీడర్ రొనాల్డ్ విలియమ్స్ అంకుల్. ఆయన ఆల్ ఇండియా పీఠాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఆఫ్టర్ ఈ లాస్ట్ 1 yearలో క్రిస్టియన్ యాక్టివిటీలో చాలా బాగా పాలు పంచుకోవడం వల్ల ప్రతి క్రిస్టియన్ ప్రోగ్రామ్స్కి నాకు ఇన్విటేషన్ అందుతుంది. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మేము చేసినటువంటి పోరాటానికి క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయినా ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేను ఇంపార్టెంట్గా ఇమ్మీడియట్గా వచ్చానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇన్విటేషన్ ఆఫ్ మిస్టర్ గుల్లా మార్టిన్ గారు. మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి గుల్లా మార్టిన్ గారిని అభినందించాలి. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇట్లాంటి డైనమిక్ లీడర్స్ వల్లే మనందరం కూడా ఈ రోజున ఇంత బహిరంగంగా కూర్చుని ప్రార్థనలు చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే లాస్ట్ టైము ఆ పోరాటంలో ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా గుల్లా మార్టిన్ గారు ముందుండి ప్రోగ్రామ్ అంతటిని కూడా సక్సెస్ చేసే విషయంలో చాలా ధీటుగా నించుని ఆయన నించున్నటువంటి తీరు చాలా హర్షణీయం. మనం చాలా అభినందించాలి. అలాగే ప్రసాద్ రెడ్డి అంటే వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్ లీడర్. అలాగే రాజమండ్రి పాస్టర్స్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, పాస్టర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారు ఎక్కడైనా సరే ఆయన ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే ఆయన వెళ్ళి అద్భుతంగా ప్రీచ్ చేస్తారు. అండ్ ఆయన ఒక మంచి మెసేజ్ని కూడా డెలివర్ చేస్తారు. ఎప్పుడు కూడా ఆదిరెడ్డి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగలేదు. అపార్ట్ ఫ్రమ్ వాట్ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్, వాట్ కోalition గవర్నమెంట్ ఇట్ ఈస్, అండ్ వాట్ అదర్ ఫెసిలిటీస్ ఇట్ ఈస్, ఆదిరెడ్డి ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్లో మనం క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ నుంచి పోరాటం చేస్తున్నప్పుడు కూడా వాసు గారు వచ్చి మనకి మద్దతు తెలిపి మన ఇంట్రెస్ట్కి ఆయన మద్దతు తెలిపి వెళ్ళడం జరిగింది. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ ఏ విధమైనటువంటి పోరాటాలు చేసినా కూడా ఆదిరెడ్డి కుటుంబం మనకు ఎప్పుడు కూడా నిలబడతారు. సో ఇటువంటి మంచి మంచి లీడర్స్ అందరూ వస్తున్నారని తెలుసుకుని నేను వచ్చి వీళ్ళ గొప్పతనాన్ని మీ అందరికీ కూడా ఒక విషయం చెప్దామని ముందుగా మైక్ తీసుకున్నాను. విష్ ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీరాజు గారికి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం, సమయం. మన రాజమండ్రి పట్టణ శాసనసభ్యులు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, వారు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా వాసు గారే. వారి ప్రేమ వెరీ ప్రత్యేకం. వారు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తారని అంటే వరుసలు పెట్టి అన్నయ్య, తమ్ముడు అని పిలుస్తూ ఉంటారు. మరి మా క్రిస్మస్లు అన్నిటికీ వారు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు. మరి వారి ప్రేమను మేము పొందుకున్నాం. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి వారిని సందేశం అందించాల్సిందిగా నేను కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు, ఇప్పుడే సోదరులు శ్రీరాజు గారు చెప్పినట్లుగా టాల్ పర్సనాలిటీ, అంటే మంచి హృదయం కలిగిన వ్యక్తి రొనాల్డ్ విలియమ్స్ గారికి, మరొక పెద్దలు ఆర్థర్ ప్రసాద్ గారికి, మరొక పెద్దలు పాస్టర్ రాజు గారికి, మరొక పెద్దలు పాస్టర్ డేవిడ్ కుమార్ గారికి, రెవరెండ్ డాక్టర్ మార్టిన్ కుమార్ గారు, సంతన్ కుమార్ గారికి, అంటే మీరే కదండి, అంటే మార్టిన్ గుల్లా అన్న అంటే అలవాటు, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని. అండ్ వేదిక పైన ఉన్న ఇతర దైవజనులకు, వైఎంసిఏ మెంబర్స్కి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ కుమార్ గారికి, నగర తెలుగుదేశం పార్టీ
అధ్యక్షులు రాంబాబు గారికి, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చేపారాజు గారికి, నా సోదరులు యువ నాయకులు జీవి శ్రీరాజ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘస్థులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్కి ఆనవాయితీగా మార్టిన్ అన్న కార్యక్రమం నుంచి మొదలవడం అన్నది ఆనవాయితీగా నాకు వస్తున్న షెడ్యూల్. కార్యక్రమానికి వెళ్ళాలి అని అన్నప్పుడు నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నాను, మున్సిపల్ కాలనీకి వెళ్ళిపోండి, మార్టిన్ అన్నది ఉంటుంది, అక్కడే కార్యక్రమం, వెళ్ళిపోండి అని అంటా ఉంటే మా వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి, కాదు సార్ అక్కడ కాదంట, ఇంకో కార్యక్రమం అని చెప్పారు. అంటే అన్నది కాదా ఈ కార్యక్రమం అని అనుకొని మళ్ళీ ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే మా నాయకులు అక్కడ కాదు ఇక్కడ అని చెప్పారు. 2 కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, ఎక్కడైనా సరే మరలా ఈ ఇయర్ కూడా సెంటిమెంట్గా మార్టిన్ అన్న చేతుల మీదే కార్యక్రమం మొదటిది ప్రారంభించడం ఒకటైతే అయితే, 2 ఈ చర్చ్ యొక్క గొప్పతనం విశిష్టత గురించి నేను వేరేగా చెప్పనవసరం లేదు. ఇది చాలా నమ్మకమైంది నా విషయం వరకు. ఎందుకంటే మా నాయకుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క సతీమణి భువనేశ్వర్ గారు ఇక్కడికి వచ్చి క్యాండిల్ లైట్ చేయండి మంచి జరుగుద్దని కొంతమంది వచ్చి ఆవిడకి చెప్పగా, ఆవిడ వచ్చి లైటింగ్ చేసిన తర్వాత రోజుల వ్యవధిలోనే మా నాయకుడికి గొప్ప ఊరట కలిగిన పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ చర్చ ఒక విశిష్టతను కూడా గుర్తు చేస్తాం. అంటే ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు ఈ రోజున కలిసి వచ్చింది. సరే, ఏదేమైనా ఒకటి, క్రిస్మస్ పండుగ అన్నది నాకు తెలిసి మానవాళిలో ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా చేసుకునే ఏకైక పండుగ అది క్రిస్మస్ పండుగ. ఇప్పటికే నగరంలోని ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ నగరంలో ఇళ్ళ ముందుకు వచ్చేసినాయి. ఇప్పుడే సింహాచల్ నగర్కి వెళ్ళొచ్చి ఉన్నాను. అంటే అన్నీ కలిసి వచ్చినాయి, యాదృచ్ఛికంగా కొన్ని కలిసి వస్తాయి. ఇప్పుడే సింహాచల్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కాలిపోయితే ఆ కుటుంబాలకి సహాయం అందించి వస్తూ ఉన్నప్పుడు మా నాయకులు పక్కనే చర్చి కడతా ఉన్నారు. మనకి బాగా కావాల్సిన కుటుంబ సభ్యులను తీసుకెళ్తే అతను ఏంటి ఎలా కడుతున్నారని అంటే, 5 సెంటులతో కొనుక్కున్నానండి, 250 గజాలు, ఫస్ట్ ఫ్లోర్ దాకా వేసేసాను, ఇంకా కొంచెం అవసరం ఉంది అని అంటే, ఏంటి అవసరం అని అడిగాను. ఇది అన్నారు. ఇది ఏంటంటే, ఇది నేను చేస్తాను, చర్చి నిర్మాణానికి నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహకరిస్తానని ఇప్పుడే అక్కడ చెప్పి వచ్చాను. మరలా ఈ కార్యక్రమానికి వచ్చాను. అన్నీ కలిసి వస్తున్న అంశాలు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఈ నగరం చాలా గొప్పది, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మత సామరస్యానికి చాలా విలువ ఇస్తారు. అందరూ కలిసి మెలిసి ఉంటాం. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రేమ, దయ, జాలి, సహకారం. ఇవన్నీ కూడా మన అందరిలోనే ఉంటాయి, కానీ సందర్భం బట్టి వస్తుంది, అవసరం బట్టి వస్తుంది. అవసరం లేకుండా కూడా ఇవి రాగలిగితేనే మీరు పైవాడికి దగ్గర అవ్వగలుగుతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏదైతే బోధించున్నారో, ప్రేమించండి, సేవించండి, క్షమించండి అని ఏదైతే చెప్పారో అవన్నీ మనం కార్యక్రమాలప్పుడు వింటా ఉన్నాం. ఆచరణలోని పెట్టడానికి 4-5 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. రావాలి, ఆచరణలోకి రావాలి, ఆచరించగలగాలి. అవన్నీ చేసి సాటి మనిషిని మీరు ప్రేమించగలిగితేనే మీరు పైవాడి యొక్క ప్రేమని పొందగలుగుతారు. ఇది సత్యం. కాబట్టి మీరు నిస్వార్థంగా సాటి మనిషిని ప్రేమించడానికి, సహాయపడడానికి ప్రయత్నం చేయండి. నేను సహాయపడలేను అని అంటారా, ఆడికి ఏది కూడా మేలు కాదు కదా, కీడు చేయకుండా కాస్త ఉండండి చాలు, సమాజం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మన అందరం కూడా అలవాటు చేసుకుంటూ యేసుక్రీస్తు ఒక ఆలోచనకు అనుగుణంగా జీవించాలని, ముందుకు సాగాలని అందరం కూడా కలిసిమెలిసి నగరంలో ఉంటా ఉన్నాం. ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి క్రిస్మస్ మాసంలో రెట్టింపుగా మనం ఆలోచింపచేసే విధంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా ఈ సమాజానికి కూడా మంచిది. తప్పకుండా యేసుక్రీస్తు ఒక ఆశీర్వచనలు అందరిపైన ఉండాలని, ఈ నగరం పైన మరీ ముఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇన్ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన YMCA పెద్దలకు, మరీ ముఖ్యంగా మార్టిన్ గారికి, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా
రాష్ట్ర నాయకులు కాశీ నవీన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. పత్రికా పాఠ్యభాగము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము కె నవ్య గారు చదువుతారండి. నవ్య గారి బైబిల్ రీడింగ్ తర్వాత స్పెషల్ సాంగ్ బై ఏంజల్ ఫ్రమ్ రావులపాలెం. 4వ అధ్యాయము 4వ వచనము ఈ విధంగా ఉన్నది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. క్రిస్టియన్ అసోసియేషన్ పక్షంగా మరి కొంతమందికి నూతన వస్త్రాలు బహుకరించాలి అనేటువంటి గొప్ప ఆలోచన కలిగి దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సెలెక్టెడ్ చేయబడినటువంటి 5గురికి మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే ఫార్మర్ నేషనల్ ప్రెసిడెంట్ గారు, మా నాయకులు, మరి ఇంటర్నేషనల్గా మంచి పేరు కలిగినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి రోలాండ్ విలియమ్స్ గారి చేతుల మీదుగా మరి కొంతమందికి వస్త్రదానం జరుగుతుంది. దయచేసి సిద్ధపరిచిన వారు ముందు నుంచి రండి ప్లీజ్. Thank you, sir. Over to our మెగా క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము సువార్త పాఠ్య భాగం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈ వాక్యనంత పర్యంతం. మన కొరకు యేసయ్య జన్మించెనేడు, ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. మరి ఈరోజు ఈ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్, ఈ క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి ప్రారంభించడానికి చాలా మోటో ఉంది, చాలా భారం ఉంది, గొప్ప ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. క్రైస్తవులకి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి శాంతియుత మార్గంలో మరి అనేక మందికి సపోర్ట్ ఉండడానికి గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ అసోసియేషన్ ప్రారంభించడానికి నాకు 100% సపోర్ట్ చేసినటువంటి దైవజనులు బిషప్ ఆర్థర్ ప్రసాద్ గారు మరి వారి సహకారం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. YMCA యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది ఇది అంతర్జాతీయ సంస్థ. ఇంచుమించు 164 దేశాలలో ఈ సంస్థ మరి ఇది పనిచేస్తుంది. ప్రాముఖ్యంగా ఇది పేరుకి క్రిస్టియన్ సంస్థ అయినా సరే సామాజిక కార్యక్రమాలు
మరి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మరి పేదవారిని ఆదరించడం, తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు అక్కడ పరిచర్య చేయడం, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం, మరి ఏదైనా సమూహంగా ఇళ్ళు కాలిపోయినప్పుడు మరి వారికి సహకరించడం, ఇలాగ అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు, కనికరిత కార్యక్రమాలు ఈ వైఎంసీ అనేటువంటిది మరి చేస్తుంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ కాతేరు వైఎంసీలో మిమ్మల్ని అందరినీ మీరు ఎవరైనా ఇష్టపడితే సభ్యులుగా జాయిన్ అవ్వడానికి నేను ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. దీని లైఫ్ మెంబర్ ఉంటుంది, సంవత్సరం మెంబర్షిప్ ఉంటుంది. మీకు లైఫ్ మెంబర్ మీరు తీసుకుంటే మరి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్గా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. మరి అక్కడ మీరు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్గా దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు లోకల్గా, నేషనల్గా కూడా అనేకమైనటువంటి హోటల్స్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి. దాంట్లో కూడా మరి కొంత పర్సంటేజ్ అనేటువంటిది కార్డు కలిగి ఉండడం ద్వారా మీరు పొందుకుంటారు. ఆసక్తి కలిగినటువంటి వారు మీటింగ్ అనంతరం దయచేసి నన్ను కానీ, మా సెక్రటరీ గారు ఎంఎన్ సుధాకర్ గారు కానీ, మా సభ్యులు ఎవరినైనా సరే మీరు కలవచ్చు. మరొకసారి నేను ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నేను అందిస్తూ నా మాటలో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. Good evening, friends. Season greetings. All my respects to the dignitaries on the dais. What a joy to be here. What energy, what passion is in this atmosphere I can feel. And I am truly blessed and happy to be here with you this evening. I would especially like to thank the President of the Kathir YMCA, Reverend Dr. Martin Gulla, and members of the YMCA, and the Greater Rajamandri Vishaka Christian Association for organizing this beautiful celebrations, Christmas celebrations. Christmas is a time to celebrate God's love. We should remember the promise that God has said, I am filling you with my peace, my hope, my love, and my joy. God's love is so great for each one of us that when He sent Jesus Christ to be born here, heaven became empty. Heaven was empty, and He came here to suffer brutality and death and to engrave our names in His hands. So we should celebrate this love. It is a season of sharing and giving. And I'm very, very happy to see Kathir YMCA programs and activities throughout the year, how they take God's love, God's care, God's compassion to the people, to the downtrodden, to the poor, and bring a smile on the people's faces. Today the beautiful program of distributing saris to the ladies of this congregation, and I'm sure all of you will be blessed and they will be blessed. Reverend Dr. Martin Gulla is a great leader of the future. He's a committed, dedicated leader. Today in the Christian leadership, there is a vacuum in leadership. And Reverend Dr. Martin Gulla fills up this vacuum very well. And he's a great potential for the church, great potential for YMCA. And I'm sure he has made everybody active, the young, the women's wing, the youth wing, and always full passionate about YMCA and its work. As he has just told you, YMCA is there in 164 countries. It is a 180-year-old organization. With all our activities goes to empower people, to bring a smile and cheer in their faces. And when we honor the men and women, we are honoring God, who God created in His own image. And I'm here this evening only to encourage Dr. Martin Gulla, his family members, because we all know encouragement is an oxygen to the soul. So we are here to encourage each other, build each other, and carry God's love, peace and hope and joy into this world. So let these celebrations and the peace and joy be taken to the whole of the city of Rajamandri, and Rajamandri be blessed by the Christian work which is happening in this city. And I wish you all a very blessed Christmas and a very happy New Year. Thank you.
Thank you, sir, for your valuable words and encouraging our congregation and all. ఇప్పుడు మన మధ్యలో యాక్చువల్గా పెర్సిస్ జాయ్ నుంచి రావాల్సి ఉందండి. మరి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవటం వల్ల ఆవిడ ఈ మధ్య మన మధ్యలో లేరు. మరి మనము ఇప్పుడు ముఖ్య సమయమును మనం స్వీకరిద్దాము. మన మధ్యలో ప్రాబ్లమ్స్ వల్ల ఆ రీత్యా ఆవిడ మన మధ్యలో లేరు. ఇప్పుడు ఆవిడ గ్రీటింగ్స్ మనం చూద్దామండి. YMCA Katheru and Greater Rajamundry Christian Association for the invitation that you extended towards me for today's Christmas event. But I'm really sad to inform you that I won't be able to make it today. As most of you may know, that Indigo cancelled many of their flights, in fact hundreds of them, since the 3rd of December, and today I was supposed to be on one of them, and early morning only I was informed that my flight has been cancelled. I tried my best to make alternate arrangements, but it was impossible for me to be there by today evening, as I'll be traveling from Delhi. But it's my heartfelt prayer that God will bless today's Christmas event, and that each one of you will go back blessed and enriched and refreshed and revived in His presence. And I pray that all the efforts of YMCA Katheru and Greater Rajamundry Christian Association, God will bless their efforts and will bring about a greater unity among the believers, among the body of Christ in Rajamundry, and that a great revival will break out in your city. God willing, we will meet sometime soon. Till then, God bless you all. చాలా ప్రేమతో మంచి విరాళాన్ని వారు మాకు మరి పంపించడం జరిగింది. వారు శ్రీమతి సుధా కొమ్ము గారు, వారు ఒక చారిటబుల్ ట్రస్ట్కి సిఇఓగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారు రానటువంటి కారణం చేత వాట్స్ గారు ఒక మెసేజ్ పంపారు. ఒక 1 minute ఉంటుంది, దయచేసి దాన్ని కూడా మనం చూద్దాం. సంయుక్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి మెగా క్రిస్మస్ ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రసాద్ రెడ్డి గారు, పెరమల జ్యోతి కుమార్ గారు, సిస్టర్ జాన్ గారు, అలాగే మన హానరబుల్ మినిస్టర్ దుర్గేష్ గారు, డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి గారు కూడా నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సో ఈరోజు నేను యాక్చువల్గా ఆ రోజు రాజమండ్రిలో ఉండాలి, నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు డాక్టర్ మార్టిన్ గారు. కానీ కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి నేను రాలేకపోయాను. కానీ నా ప్లేస్లో నా సతీమణి శ్రీమతి సుధా కొమ్ము ఇప్పుడు మీ మధ్యలో ఉన్నారు. ఆవిడ స్థాపించినటువంటి సమన్వయ ఫౌండేషన్, అది మీ ఇద్దరం కలిసి సంయుక్తంగా స్థాపించడం జరిగింది. కానీ దానికి ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆవిడ తన యొక్క విజన్ అది ఆ ఆర్గనైజేషన్ రాజమండ్రిలో విస్తరించి చాలామంది పేద ప్రజలకు సహాయం చేయాలనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో సమన్వయ ఫౌండేషన్ స్థాపించారు. దానికి ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. సో ఈ సమయంలో మార్టిన్ గారు నన్ను ఆహ్వానించారు. నేను లాస్ట్ మంత్ అక్కడికి వచ్చినప్పుడు ఆయన టీంతో పాటు చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు నాకు చాలా సో ఇన్స్పైర్డ్ బై దాట్. సో ఆయన చెప్పడం జరిగింది, సార్ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా యొక్క సహకారం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు YMCA కాతేరు చేసినటువంటి యాక్టివిటీస్ని బట్టి ఒక నేషనల్ రికగ్నిషన్ అప్రిసియేషన్ కూడా వచ్చింది. సో అలాగే అటువంటి మంచి లీడర్షిప్ ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఇటువంటి నాయకులు చేసే ప్రతి పనిలో కూడా మాలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మరి బాగుంటుంది. అలాగే ఇంత అద్భుతమైనటువంటి ఈ మెగా క్రిస్మస్ నిర్వహించడానికి చాలా కష్టపడి ఉంటారు. దాన్ని సహాయం చేసినటువంటి మరి ఆయన కన్వీనర్ మార్టిన్ గారు అనే యొక్క టీంకి నా హృదయపూర్వక అభినందనలు. మరి అన్నీ కూడా థ్యాంక్లెస్ జాబ్స్, బట్ ద లార్డ్ విల్ బ్లెస్ us by doing his work on this earth. So pray for all of you, and I will support your continuous upliftment of these communities in this
Rajahmundry city. So once again, thank you for each one of you who participated to make this a grand success. Thank you once again. Namaskar. Special song, Miss Vinny Karen. మనం ప్రాముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నామండి. ఇప్పుడు మన మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభు ప్రత్యేకంగా అభిషేకించి తన మహిమకై ఉపయోగిస్తున్న దైవ సేవకుడు రెవరెండ్ టిఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి గారు, ఫిలదెల్ఫియా బైబిల్ ఇన్స్టిట్యూట్, ఆయన్ని ఆహ్వానిస్తున్నాము. ఈయన ఆహ్వానించడం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు ఈ సందేశం మన హృదయాన్ని తాకి మన విశ్వాసాన్ని బలపరుస్తుందని ఆశిద్దాం. ఇప్పుడే మన హృదయాన్ని తెరిచి దేవుని సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధపడదాం. మన మధ్యకు దేవుని సేవకుడు రెవరెండ్ ప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి, దేవుని అనాది సంకల్పమును బట్టి, దేవుని నామ మహిమార్థమై రాజమండ్రి మహానగరంలో వైఎంసిఏ కాతేరు, గ్రేటర్ రాజమండ్రి క్రైస్తవ నాయకుల సహాయంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మెగా క్రిస్మస్ వేడుకకు ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మాకు అత్యంత ప్రియులు దైవజనులు రెవరెండ్ గుల్లా మార్టినయ్య గారికి ప్రత్యేకమైన వినయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. అనేకమైన తలాంతులు కలిగిన దైవజనులు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వెర్సటాలిటీ. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సభావేదిక పైన ఉన్నటువంటి గనులైన దైవజనులు, అత్యంత ఘనత వహించిన పెద్దలు రొనాల్డ్ విలియమ్స్ అయ్య గారికి, మాకు అత్యంత ప్రియమైనటువంటి దైవజనులు, అనేక దశాబ్దాలుగా
మన భారతదేశంలో ఘనంగా వాడబడుతున్నటువంటి అనేక దేశాల్లో దేవుని సేవ జరిగించినటువంటి దైవజనులు ఆర్తర్ ప్రసాద్ అయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గురుమండల అధ్యక్షులకును అనేక మంది క్రైస్తవ నాయకులకును ప్రత్యేకంగా శుభవందనాలు తెలియజేస్తున్నాను. సభా వేదికపై ఉన్నటువంటి శ్రీమతి డాక్టర్ జేమ్స్ వాట్ అయ్య గారికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ శ్రేష్టమైన దేవుని వాక్యము ధ్యానించడానికి ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. రాత్రి వేళ క్లుప్తముగా దేవుని వాక్యము ధ్యానించుకున్నటకు మనమందరము కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనమును వాక్య ధ్యానము కొరకు మూలవాక్యంగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని దివ్యవాక్యము ధ్యానించుకుందాం. సర్వకృపానిధివైన దేవ, సర్వ విశ్వమునకు సృష్టికర్తవైన ఆది సంభూతుడా, మహిమాన్వితమైన అత్యంత ఘనమైన అతి శ్రేష్టమైన నీ నామమునకు వినయపూర్వక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మా ప్రియులు నీ దాసులు మార్టినయ్య గారిని మీరు అభిషేకించి వైఎంసీఏ కాతేరు వారి యొక్క సహకారంతోనూ రాజమండ్రి క్రైస్తవ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా క్రిస్మస్ వేడుకను బట్టి, చేరవచ్చిన దైవజనులను బట్టి, రాజకీయ ప్రముఖులను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ సంఘములన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ ప్రజలందరూ నిన్ను గూర్చిన సత్యమును గ్రహించి నీవు మాత్రమే అనుగ్రహించగలిగిన అద్వితీయ ఆశీర్వాదము పొందుకొని భూమి మీద ప్రజలందరూ ధన్యులగుటకు నీ కృపాభాగ్యము సమృద్ధిగా దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. అతి శ్రేష్టమైన నీ వాక్యము ధ్యానిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో మనం గమనిస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిజమైన దైవత్వాన్ని మనకు తెలియజేస్తున్నటువంటి వచన భాగాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథములో 66 పుస్తకములు మనకు కనబడుతున్నాయి. ఈ 66 పుస్తకములలో 4 పుస్తకములు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ భూలోకపు జీవిత చరిత్రను మనకు తెలియజేయడానికి సాక్షాత్తు దేవాది దేవుడే మన కొరకు 4 సువార్త గ్రంథాలను రచింప చేయడం జరిగింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్త గ్రంథములలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ భూలోకపు జీవిత విశేషములన్నీ కూడా సవివరముగా వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి మత్తయి భక్తుడు తన సువార్త ప్రారంభములో ఒక మాట చెప్పాడు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 42 తరాల పేర్లు అక్కడ పేర్కొనడం జరిగింది. 42 తరాల పేర్లు ప్రస్తావించాడు. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెనని చెప్పడం ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభు వారి జననం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వంశములో జన్మించారో ఆ వంశ చరిత్ర యొక్క వంశ వృక్షము యొక్క 42 తరాల పేర్లను ప్రస్తావించడం జరిగింది. అందులో కొన్ని తరములను ఆయన విడిచిపెట్టడం జరిగింది. అక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర మనుష్యుల చేత కల్పించబడినది కాదు అనే సత్యాన్ని మనకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. చాలామంది జీవిత చరిత్రలు రాసేటప్పుడు వారి తల్లిదండ్రుల పేర్లు చెబుతారు, తాతల పేర్లు చెబుతారు. అంతకంటే వెనక్కి వెళ్తే పూర్వీకుల పేర్లు ఎవరికీ తెలియదు. మనందరికీ తెలుసు. మన తండ్రి గారి పేరు మనకు తెలుస్తుంది, తాతగారి పేరు తెలుస్తుంది, ముత్తాత గారి పేరు తెలుస్తుంది,
కొంతమందికి మాత్రమే ముత్తాత గారి తండ్రి పేరు తెలుస్తుంది. కానీ అంతకంటే వెనక్కి వెళ్తే మన పూర్వీకుల పేర్లు మనకు తెలియదు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ వంశములో జన్మించారో ఆ వంశము యొక్క వివరణ అబ్రహాము కాలము నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు అధికారికముగా ఆయన వ్రాస్తూ వచ్చాడు. మనం గమనిస్తే లోకాభక్తుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ వంశములో జన్మించారో ఆ వివరణ పేర్కొంటూ ఆది మానవుడు మొట్టమొదట దేవుని చేత సృష్టించబడినటువంటి ఆదాము దగ్గర ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశ వృత్తాంతాన్ని ఆ జీనియాలజీ అంతా చెప్పేటప్పుడు ఆది మానవుడైనటువంటి మొట్టమొదట దేవుని చేత సృష్టించబడిన ఆదాము దగ్గర ప్రారంభించడం జరిగింది. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు ప్రస్తావించాడు. కొంతమంది ఏమో యేసుక్రీస్తు ప్రభు వారిని అబ్రహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా అభివర్ణిస్తూ వచ్చారు. మరొక భక్తుడేమో యేసుక్రీస్తు ప్రభు వారిని సాక్షాత్తు ఆదాము కుమారుడిగా అభివర్ణించాడు. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాము కుమారుడు కాదు, దావీదు కుమారుడు కాదు, ఆదాము కుమారుడు కూడా కాదు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెబుతాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యం మూలముగా సమస్తము కలిగెను. ఈ సృష్టిలో సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన ద్వారా కలిగెను. ఆయన లేకుండా ఏదియు కలుగలేదు. వాక్యము అనబడినటువంటి ఒక ఆయన ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుని పేరు వాక్యం. గ్రీకు బైబిల్లో శబ్దము అనే పదాన్ని ఉపయోగించాడు, లోగోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. గ్రీకు బైబిల్ ఒరిజినల్గా కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో రాయబడింది. పాత నిబంధన గ్రంథము హిబ్రూ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. ఎందుకంటే అలెగ్జాండర్ పరిపాలించడం ప్రారంభించిన తరువాత, గ్రీకు సామ్రాజ్యాధినేత ప్రపంచానికి అధినేత అయిన తరువాత ప్రపంచానికి అధికారిక భాష గ్రీకు. గ్రీకు సామ్రాజ్యము అంతరించిపోయిన తర్వాత రోమ్ సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించారు. రవి అస్తమించినటువంటి రోమా సామ్రాజ్యం ప్రపంచమంతా రోమా సామ్రాజ్యపు ఆధిపత్యం కిందే ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించేటప్పటికీ ప్రపంచమంతా రోమా చక్రవర్తి యొక్క ఆధిపత్యం కింద ఉండేది. గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ ఉన్నంతసేపు గ్రీకు ఆధిపత్యంలో ఉంది. రోమా సామ్రాజ్యము ఆధిపత్యం ప్రారంభించినప్పటికీ, రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం ప్రపంచమంతా కొనసాగుతున్నప్పటికీ అధికారిక భాష మాత్రం గ్రీకుగానే ఉంది. అందుకే క్రొత్త నిబంధన గ్రంథం అంతటిని కూడా గ్రీకు భాషలోనే వ్రాశారు. గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి యోహాను సువార్త మనం చదివితే ఆదియందు లోగోస్ ఉండెను అన్నాడు. లోగోస్ అంటే శబ్దము అని అర్థం. ఆదియందు శబ్దము, దేవుడు శబ్దమై ఉన్నాడు. మన భారతదేశంలో మన పూర్వీకులు భగవంతుడు ఓంకారమై ఉన్నాడు, నాదమై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు అని చెప్పేవారు. మన భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు పతంజలి. ఇప్పుడున్న పతంజలి గారు కాదు. అత్యంత పురాతనమైన కాలంలో మహర్షులందరిలో కూడా అగ్రగణ్యుడిగా చెప్పబడినటువంటి ఒక మహర్షి పతంజలి. ఆయన యోగదర్శిని అనే గ్రంథాన్ని రచించాడు. యోగదర్శిని అనే గ్రంథములో సృష్టికర్త అయిన భగవంతుడు శబ్దమై, నాదమై, ఓంకారమై, ప్రణవమై ఉన్నాడు అని చెప్పాడు. బైబిల్లో కూడా సృష్టికర్త అయిన దేవుడు శబ్దమై ఉన్నాడు అన్నాడు. వివేకానంద స్వామి వారిని ఒక సందర్భంలో అమెరికా దేశంలో 1000 ఐలాండ్ పార్క్ అనే స్థలంలో 49 రోజుల డిసైపుల్ ట్రైనింగ్ క్లాసెస్ జరిగినప్పుడు మొట్టమొదటి రోజు తరగతికి ప్రారంభోపన్యాసకునిగా ఆయన్నే పిలిచారు. రామకృష్ణ మఠం వారు ముద్రించినటువంటి ప్రబోధరత్నాకరం అనే పుస్తకంలో మొదటి పేజీలో ఈ సంగతిని, ఈ సంఘటన వివరములు నమోదు చేయబడ్డాయి. రామకృష్ణ మఠం వారు ముద్రించినటువంటి ప్రబోధరత్నాకరం అనే పుస్తకంలో ఈ సత్యం రాయబడింది. ఆయన మొదటి రోజు మొదటి తరగతికి
బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుని వెళ్ళి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఇదే మాట చదివి, ఈ మాటను నేను నమ్ముతున్నాను, ఈ మాటను నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. బైబిల్ గ్రంథములో చెప్పిన ఈ మాటను నేను నమ్ముతున్నాను. ఆదియందు ఈ సృష్టి ఆవిర్భావమునకు ముందు భగవంతుడు శబ్దమై ఉన్నాడు. ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నాను, నేను ఏకీభవిస్తున్నాను. మా భారతదేశంలో మా పూర్వీకులు ముక్కోటి దేవతలు కానీ త్రిమూర్తులు కానీ ఎవరూ లేకముందు సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఓంకారమై నాదమై శబ్దమై ఉన్నాడు అని మా పూర్వీకులు చెప్పారు. బైబిల్లో కూడా ఇదే మాట రాయబడింది అన్నారు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి రావడం యోహాను సువార్త 1వ అధ్యాయంలో సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క వివరణ సంపూర్ణంగా చెబుతూ వచ్చాడు. మత్తయి సువార్తలో యూదుల రాజుగా యేసు ప్రభు వారిని పేర్కొన్నారు. మార్కు సువార్తలో గొప్ప పరిచారకుడిగా యేసు ప్రభు వారు కనపడుతున్నాడు. నేను పరిచారము చేయుటకే వచ్చి తిని కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదన్నాడు. లూకా సువార్తలో గమనిస్తే మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట చెప్పాడు. మనుష్య కుమారుడు పాపములను క్షమించే అధికారం మనుష్య కుమారుని కలదు అంటాడు. కానీ యోహాను సువార్తలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణ దైవత్వం, ఔన్నత్యం మనకు కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు శబ్దమై వాక్యమై ఉన్నాడు. సమస్తము ఈ విశ్వములో ఉన్నటువంటి అనంత కోటి నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, మిల్కీవేస్, పాలపుంతలు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన జీవకోటి, పంచభూతములు, గాలి, నీరు, ఆకాశము, అగ్ని, భూమి, పంచభూతములు, జలచరములు, ఆకాశమండలంలో ఉన్నటువంటి పక్షి జాతులు, భూమి మీద ఉన్న జంతుజాలం సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఈ విశ్వమునకు సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఈ విశ్వాధిపతి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభ వచనములు గమనించినట్లయితే పూర్వకాలమందు, పాత నిబంధన కాలములో, నానా సమయములలో, వేరువేరు సమయాలు, ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు, పూర్వకాలములో, పాత నిబంధన కాలములో, నానా సమయములలో, వేరువేరు తరములలో, నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రపంచములను నిర్మించెను అనే మాట వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రపంచములు నిర్మించబడుట, ప్రపంచములు, ఈ సమస్తమైన విశ్వం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సృష్టించబడుట అనే సత్యం మనకు కనపడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనంలో అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. ఎలయనగా ఆకాశముందున్నటువంటి సకల నక్షత్ర మండలములు కానీ, భూమి మీద ఉన్న పంచభూతములు, సమస్తమైన జీవకోటి కానీ, సమస్తము దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, దృశ్య ప్రపంచం ఉంది, అదృశ్య ప్రపంచం ఉంది. ఈ సృష్టిలో విజిబుల్గా ఉంది, ఇన్విజిబుల్గా కూడా ఉంది. సృష్టి అనేది దృశ్యమైనటువంటి ప్రపంచము కానీ అదృశ్యమైన ప్రపంచము కానీ సమస్తము కూడా అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైనను సర్వమును యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువును బట్టి సృజింపబడెను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను అనే మాట కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఈ విశ్వమంతటికి మూలకారకుడైనటువంటి దేవాది దేవుడు. ఆయన అసాధారణమైన వాడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అనంతమైనటువంటి సత్యాలు అనేక మత గ్రంథాల్లో రాయబడ్డాయి. ఖురాన్లో కూడా అద్భుతమైన సత్యం రాయబడింది. ఖురాన్లో అంటాడు, ఈసా కలీం ఉల్లా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని ఆత్మ. అదే రీతిగా ఈసా రూహ్ అల్లా అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ అన్నాడు, ఈసా మసీహ్ అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, ఈసా నూర్ అల్లాహ్ అనే మాట ఉపయోగించాడు. సాక్షాత్తు ఆయనే దైవ కాంతి అన్నాడు. ఇంకొక మాట చెప్తాడు ఖురాన్లో, 1,80,000 पैगंबरों में ఈసా మసీహ్ బహుత్ బడా పైగంబర్ అనే మాట చెప్పాడు. 1,80,000 మంది ప్రవక్తలు ఉన్నారు ఖురాన్లో. పవిత్ర ఖురాన్ గ్రంథములో 1,80,000 మంది ప్రవక్తలలో ఈసా మసీహ్ బహుత్ బడా పైగంబర్ అనే మాట కనపడుతుంది. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే సమస్త మానవ జాతిని పరమ తండ్రితో సమాధానపరచడానికి, పాపము చేత నిత్య నరకాగ్నిగుండములోనికి వెళ్తున్నటువంటి మానవ జాతిని విమోచించి నిత్య మోక్షమును మానవ జాతికి ఇవ్వడానికి ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఏకైక దైవ కుమారుడు ఆయన. ఈ విశ్వములో ఏకైక పరిశుద్ధ దేవుడు ఆయన మాత్రమే మానవ జాతికి విమోచన ఇవ్వడానికి భూమి మీదకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు మోక్ష భాగ్యము సిద్ధిస్తుంది అన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ధర్మోద్ధరణ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం నా దగ్గర ఉంది. చాలామంది ఆ పుస్తకం పేరు ప్రస్తావిస్తారు, చదవలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ పుస్తకం నాకు దొరికింది. అతి ప్రాచీనమైనటువంటి పుస్తకం ఒక రకంగా చెప్పాలంటే. ధర్మోద్ధరణ అనే గ్రంథంలో 4 వేదాలలో అవపోసనం పట్టినటువంటి మహా గొప్ప వేద పండితుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వేద పాఠశాల ఉపన్యాసకుడు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తారు. యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి పాప క్షమాపణ మోక్ష భాగ్యము సిద్ధిస్తాయి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవ జాతికి పాప క్షమాపణ మోక్ష భాగ్యం సిద్ధిస్తాయి. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు అవతరించడానికి కారణం ఏమిటంటే మానవ జాతికి పాప క్షమాపణ కావాలి. ఎందుకంటే జన్మను బట్టి ప్రతి మానవుడు నరకాగ్నికి వెళ్తున్నాడు. జన్మ పాపమును బట్టి. పాపదవశ్యం నరకం ప్రయాత్. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణము నుండి నిత్య నరకాగ్నిగుండము నుండి మానవ జాతిని విమోచించటానికి వచ్చిన దైవ కుమారుడే, సాక్షాత్తు దైవ స్వరూపుడే, సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు. ఆయన అందరిలాంటి వాడు కాడు. ఆయన జీవితం అసాధారణమైనది. ఆయన జననం అసాధారణం. ఆయన మరణ పునరుత్థానములు అసాధారణమైనవి. చాలామంది అడుగుతారు కన్యకకు పుట్టడం ఏమిటి అని. ఆయన అసాధారణమైన వాడు గనుక ఆయన జన్మ కూడా అసాధారణమైనది. ఆయన పుట్టడానికి ముందు కొన్ని వందల వేల సంవత్సరములకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవిత చరిత్ర అంతా వ్రాయబడింది. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఎప్పుడు రాస్తారు? ఒక వ్యక్తి పుట్టి పెరిగి పెద్దవాడై ఈ సమాజంలో అత్యంత ఘనమైన స్థాయికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గ్రంథస్థం చేయడం పరిపాటి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర ఆయన పుట్టడానికి ముందే కొన్ని వేల సంవత్సరములకు, వందల సంవత్సరాలకు పూర్వమే సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడ పుట్టబోతున్నాడు, ఏ గోత్రములో జన్మించబోతున్నాడు, ఎప్పుడు పుట్టబోతున్నాడు, ఎందుకు పుట్టబోతున్నాడు, ఆయన ఏ ఏ స్థలములలో ఆయన పర్యటించబోతున్నాడు, ఏ విధంగా ఆయన మానవ జాతికి సేవ అందించబోతున్నాడు, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన ఉపదేశం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయన పుట్టడానికి ముందే కొన్ని వందల సంవత్సరములకు పూర్వం, వేల సంవత్సరాలకు పూర్వమే ప్రవచనాత్మకంగా వ్రాయబడి ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రవచన పురుషుడు అంటారు. ప్రవచన పురుషుడు అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాంటి వాడు, ఒక అద్వితీయుడు, అసమానుడు, ఆయనతో సమానమైన వాడు ఈ విశ్వంలో ఎవరూ లేరట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సవాల్ విసిరాడు. నాలో పాపము ఉన్నదని చూపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? నాలో పాపం ఉన్నదని చూపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని సవాల్ విసిరాడు. అందరికంటే అతీతుడు, అద్వితీయుడు, అందరిలాంటి వాడు కాదు. పెద్ద బాలశిక్ష చదువుతుంటే ఒక అద్భుతమైన సంగతి కనపడుతుంది. పరిపూర్ణుడైనటువంటి, సర్వసంపూర్ణుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడటంటే అధికారకాంక్ష లేనివాడిగా ఉంటాడు, ధనకాంక్ష లేనివాడిగా ఉంటాడు, కీర్తికాంక్ష లేనివాడిగా, స్త్రీకాంక్ష లేనివాడిగా ఉంటాడు. అధికారకాంక్ష,
ధనకాంక్ష, కీర్తికాంక్ష, స్త్రీకాంక్ష లేనివాడే పరిపూర్ణుడట. నిజానికి ఇదే ప్రమాణమును బట్టి మనము అందరినీ గనక పరిశీలనగా చూడగలిగితే మహా ఉన్నతమైన వ్యక్తులని మనం భావించుకుంటున్న వారందరినీ కూడా ఇదే ప్రమాణాన్ని, ఇదే స్కేల్, ఇదే కొలతతో గనక చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిపూర్ణుడిగా కనపడతాడు. స్త్రీకాంక్ష లేనివాడు. ఆయన భూమి మీద జీవించినంత కాలం బ్రహ్మచర్యాన్ని కలిగి ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని చూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. ఆయన చుట్టూ ఎప్పుడు కొన్ని వందల మంది ఉండేవారు, వేల మంది. ఆయన ఏనాడు స్త్రీని కోరలేదు, ధనాన్ని కోరలేదు, అధికారాన్ని కోరలేదు. చాలామంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి నిన్ను రాజును చేస్తాము అని అంటే సున్నితంగా నవ్వుకుని వెళ్ళిపోయాడు, సున్నితంగా తిరస్కరించాడు, సున్నితంగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. అధికారాన్ని కోరలేదు ఆయన. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, అధికారకాంక్ష లేనివాడు, కీర్తికాంక్ష లేనివాడు. కీర్తి గొప్ప. ఈ రోజున మన క్రైస్తవ సమాజంలో క్రైస్తవ నాయకుల మధ్య సెల్ఫ్ గ్లోరిఫికేషన్ ఎంత ఎక్కువ పెరిగిపోయిందో ఆలోచించండి. నేనే గొప్ప బోధకుడిని, నేనే గొప్ప నాయకుడిని అని కార్పొరేట్ సెక్టార్లో సెల్ఫ్ గ్లోరిఫికేషన్, వస్త్రధారణలో కానీ, జీవన విధానంలో కానీ, వారి యొక్క జీవన శైలిలో కానీ, ఉపదేశ విధానంలో కానీ సెల్ఫ్ గ్లోరిఫికేషన్. యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా కలిగి యేసు ప్రభువు వలె సర్వసామాన్యంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది? ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు అందరూ ఎలాంటి బట్టలు కట్టుకున్నారో అలాంటి బట్టలు కట్టుకున్నాడు. అందరితో పాటే భోజనం చేశాడు, అందరితో పాటే తగ్గించుకుని జీవించాడు. ఆయన రాజాది రాజని చెప్పి మనం ఇప్పుడు ఈ భూమి మీదే రాజరికాన్ని మొత్తం రాజరికాన్ని కలిగి జీవించటం ఎంతవరకు వాక్యానుసారం? ఈ విశ్వానికి చక్రవర్తి అయిన దేవుడే భూమి మీదకి వచ్చి తనను తాను తగ్గించుకుని రిక్తుడిగా, దాసుడిగా సంపూర్ణ విధేయత చూపించిన వాడే. సంపూర్ణంగా తను తాను తగ్గించుకుని ఈ భూమి మీద దీన మనసుతో జీవించాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఉన్నాం? నాయకులు కానీ, క్రైస్తవ ప్రజానికం కానీ క్రీస్తు వలె జీవించుచున్నామా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని ఫిలిప్పి 2:5లో చెప్పి ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు, దైవత్వం కలిగిన వాడు, సర్వ సృష్టికి ఆధారమైన వాడు, ఈ విశ్వానికి చక్రవర్తి, విశ్వ సార్వభౌముడు. తనను తాను తగ్గించుకుని సంపూర్ణ విధేయత చూపించిన వాడై దీనుడిగా, దాసుడిగా, సంపూర్ణ వినయముతో, సంపూర్ణ దీన మనస్సుతో ఆయన ఈ భూమి మీద జీవించారు. ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు నావలే జీవించండి అని చెప్పాడు ఆయన. క్రీస్తును పోలి నడుచుకునుడి అన్నాడు యేసయ్య. మన మత నాయకుల్లాగా, పరిసయ్యుల్లాగా, సద్దూకయ్యుల్లాగా జీవిస్తున్నామా? క్రీస్తు వలె ఉన్నామా? మళ్ళీ మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద సంపూర్ణుడైనటువంటి వాడిగా కనపడుతున్నాడు. పెద్ద బాలశిక్షలో చెప్పినట్లుగా ఆయన నిజానికి సర్వసంపూర్ణుడు, అధికారకాంక్ష లేనివాడు, కీర్తికాంక్ష లేనివాడు. 4 సువార్తలు మరలా చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదువుతుంటే ఆయన అనేక సందర్భాలలో, చాలా సందర్భాలలో చాలామందిని స్వస్థపరిచి ఆశీర్వదించి ఎవరికి చెప్పొద్దు వెళ్ళిపో అన్నాడు. ఆయన ఎవరికి చెప్పొద్దు వెళ్ళిపో అన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు మీరు ఒకసారి చదవండి. ఆ అద్భుతాల వెనుక సృష్టి పైన ఆయనకున్న అధికారం, మానవ జీవితాలపైన ఆయనకున్న ఆధిపత్యం, జీవన్ మరణాలపైన ఆయనకున్న సర్వాధికారం, ఇవన్నీ కనపడుతున్నాయి. చనిపోయిన వాడిని కూడా వెంటనే లేపాడు. చచ్చిపోయి కుళ్ళిపోయిన వ్యక్తి 4 రోజుల తర్వాత సమాధిలో ఉంటే లాజరు బయటికి రా అన్నాడు. మృతుల లోకం మీద కూడా ఆయనకి ఎంత అధికారం ఉందో చూపించాడు. అక్కడ విశ్వ సార్వభౌముడు అనే మాట కనపడుతుంది. ఆయన చేసిన అద్భుతాల్లో గాలిని, తుఫాను గద్దించాడు. సృష్టి పైన ఆయనకున్న అధికారం, సార్వభౌమాధికారం కనపడుతుంది. అనేక మందిని ఆయన స్వస్థపరిచి
కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు, ఇంటికి వెళ్ళిపోన్నాడు అంతే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మైక్ పెట్టి వాళ్ళ నోట్లో నేను ప్రార్థన చేస్తేనే తగ్గిందని చెప్పి అంటుంటాం. ఎంతవరకు అది వాక్యానుసారం? మహిమ దేవుడికా మనుషులకా? స్వస్థపరిచిన దేవుడికా లేకపోతే మనుషులకా? యేసయ్య కీర్తిని కోరలేదు, కీర్తికాంక్ష ఉండకూడదు. మన జీవితంలో సమస్తమైన మహిమ ఘనత యేసుకు మాత్రమే చెందాలి. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు కీర్తికాంక్ష లేనివాడు, అధికారకాంక్ష లేనివాడు, స్త్రీకాంక్ష లేనివాడు, ధనకాంక్ష లేనివాడు. ధనకాంక్ష లేదు. ఈరోజు ఎంతమంది అలాంటి మనసు కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మానవ జాతికి సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రవచన పురుషుడు. ప్రకటన 19:10 చెబుతున్నాడు, ఆయన ప్రవచన పురుషుడు, క్రీస్తును గురించిన సాక్ష్యము ప్రవచన సారం. ఆయన లాంటి వాడు ఎవడు లేడు. ప్రపంచ మేధావులందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు యేసు ప్రభు వారు. మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. మనం చెప్పుకుంటున్న మహాత్మా గాంధీ గారు అహింసా సిద్ధాంతానికి రూపకర్తని కాదు. మహాత్మా గాంధీయే చెప్పాడు, ది క్రియేటర్ ఆఫ్ అహింసా సిద్ధాంతం ఇస్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఆయన. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉద్యమాల్లో పాల్పొందాడు. భారతదేశానికి వస్తున్న సమయంలో లియో టాల్స్టాయ్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అత్యున్నత స్థాయికి చెందినటువంటి గొప్ప రచయిత లియో టాల్స్టాయ్, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఒక పుస్తకం రాశాడు, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ యూ అనే పుస్తకం. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయగలిగితే కనిపిస్తుంది. అందులో యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములలో యేసు ప్రభువు చేసిన ప్రసంగం వ్యాఖ్యానం కనపడుతుంది. లియో టాల్స్టాయ్ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చెందిన రచయిత. ఆ గ్రంథాన్ని మహాత్మా గాంధీ చదివి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపదేశము చేత ఆకర్షించబడి శత్రువును ప్రేమించండి అన్నాడు. యేసు ప్రభు చెప్పిన ఉపదేశం అది. శత్రువును ప్రేమించండి, ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అన్నాడు. నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చెయ్యి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ అహింసా సిద్ధాంతము మహాత్మా గాంధీని చాలా ప్రేరేపించింది. చాలామందికి తెలియని సంగతి, మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని ప్రారంభించిన తర్వాత అప్పటికే పంజాబ్లో లుధియానా ప్రాంతంలో రక్షించబడినటువంటి అత్యున్నతమైనటువంటి కుటుంబానికి చెందిన సాధు సుందర్ సింగ్ హిమాలయాల్లో ఋషులకు సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. హిమాలయాలలో పరమ గురువులు అనే ఒక పుస్తకం ఉంది. అది క్రైస్తవ సాహిత్యం కాదు, క్రైస్తవేతర సాహిత్యం. హిమాలయాలలో పరమ గురువులు, అక్కడున్న ఋషులు ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉంటారు, వాళ్ళు ఏ గ్రంథాలు చదువుతారు, వాళ్ళ ధ్యానం ఎలా ఉంటుంది, వాళ్ళ తపస్సు ఎలా ఉంటుంది, వాళ్ళ అభ్యాసం ఎలా ఉంటుంది, ఇవన్నీ రాసుకుని వచ్చాడు హిమాలయాల్లో పరమ గురువులు. అందులో హిమాలయాలలో క్రైస్తవ ఋషి అని ఒక అధ్యాయం ఉంది, నేను చదివాను. సాధు సుందర్ సింగ్ గురించి చెప్పుకుంటూ వచ్చి అందులో రాస్తాడు, మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి సాధు సుందర్ సింగ్ గారిని కబురు పంపించాడు. ఇంత ఉన్నతమైనటువంటి సిక్కు కుటుంబంలో, నిష్ఠ కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగావు, నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావని సాధు సుందర్ సింగ్ గారిని 2 రోజులు సబర్మతి ఆశ్రమంలో ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని, ఉపదేశాన్ని తనకు చెప్పమని కోరాడు. మహాత్మా గాంధీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపదేశం చేత చాలా ప్రభావితుడయ్యాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ యూ అనే పుస్తకానికి ప్రభావితమైన వ్యక్తుల పేర్లు మొట్టమొదటి పేజీలో ఉంటాయి. అందులో మొట్టమొదటి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే పేరు ఉంటుంది. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతికి అహింసాయుతమైన జీవితాన్ని నేర్పినవాడు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు భక్తి వేదాంత ప్రభుపాద స్వామి గూర్చి ఒక అధ్యాయం అంతా విపులీకరించి రాశాడు. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే గ్రంథం భక్తి వేదాంత ప్రభుపాద స్వామి వారిది. అందులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి చెబుతాడు. భగవద్గీతలో, భాగవతంలో, మహాభారతంలో అహింసను, దయను, కరుణను గురించి చెప్పారు. కానీ నిజానికి అహింస, కరుణ, క్షమాగుణం యేసుక్రీస్తు ప్రభువులో మూర్తీభవించాయి అని ఆయన వ్రాస్తూ భక్తి వేదాంత ప్రభుపాద స్వామి వారు యేసు ప్రభు వారి యొక్క ఉపదేశము చేత ఎక్కడ ప్రభావితుడయ్యాడో మాట చెబుతాడు.
నిన్ను హింసించుచున్న వారి కొరకు నీవు ప్రార్థన చెయ్యని క్రీస్తు ప్రభువు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవ విమోచన కొరకు శిలువ మరణం అనుభవిస్తున్నప్పుడు, సైనికులు ఆయనను కొరడాలతో బాధించినప్పుడు, కాళ్ళు చేతుల్లో మేకులతో ఆయనను చిత్రహింస పెడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని తనను హింసిస్తున్న వారి కొరకు క్రీస్తు ప్రార్థించుట ఎంత ఆశ్చర్యమో కదా అని రాశాడు. దీనిని బట్టి క్షమాగుణం ఎంత గొప్పదో అర్థమవుతుంది అని చెబుతూ ఒక మాట అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు మరియ కుమారుడో యోసేపు కుమారుడు కాదు, ఆయన సాక్షాత్తు దైవ కుమారుడు, ఆయన ఈ విశ్వ గురువు, మాకు గురువే అనే అధ్యాయాన్ని ముగించాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన అహింసాయుతమైన ఆ యొక్క జీవన విధానాన్ని ప్రపంచ మేధావులందరూ ఆశ్చర్యపడ్డారు. అసాధారణమైన బోధ యేసు ప్రభు వారిది, అసాధారణమైనటువంటి బోధ. అతికాంక్షణీయుడైనటువంటి వాడు మన కొరకు వ్యసనాక్రాంతుడిగా మార్చబడిన రీతి అక్కడ వర్ణించాడు. గమనిస్తూ ఉంటే చాలా సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మానవ జాతికి సంప్రాప్తించినటువంటి దీవెనలు ఎన్నో ఉన్నాయి. మానవుడు జన్మ పాపమును బట్టి, కర్మ పాపమును బట్టి సృష్టికర్త అయిన దేవునితో అనుబంధాన్ని పోగొట్టుకుంటే, క్రీస్తు ద్వారా మానవ జాతికి దొరికిన మహా గొప్ప భాగ్యం, యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా మానవ జాతికి దొరికిన మహాభాగ్యం చెబుతాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాల్లో చెబుతున్నాడు. సమస్తమైన మానవ జాతిని తన రక్తము ద్వారా పరమ తండ్రితో సమాధానపరచవలెను. సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువారు మానవ జాతిని క్షమాపణ అనుగ్రహించి పరమ తండ్రితో సమాధానపరచాలి అని గొప్ప దర్శనంతో భూమి మీదకి వచ్చినవాడు. రెండో విషయం చెబుతాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో మానవ జాతిలో ఉన్నటువంటి అడ్డుగోడలను పడగొట్టి మనందరినీ ఏకము చేయడానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైన మాట చెప్పాడు. క్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. చాలా అద్భుతమైన ఆశీర్వాదం. ప్రపంచములో సంఘ సంస్కర్తలు సాధించలేని అద్భుతమైనటువంటి సహోదర తత్వాన్ని క్రీస్తు ద్వారా మానవ జాతి పొందింది. మానవ జాతిలో కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు వేల సంవత్సరాలుగా ఉన్నాయి. కుల వైషమ్యాన్ని తొలగించడానికి, అంటరానితనాన్ని తొలగించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆదర్శప్రాయమైన నాయకులు ఎంతోమంది జీవితకాలం అంతా పోరాటం చేశారు. మానవులంతా సమానమే అనే సత్యాన్ని నేర్పించడానికి పోరాటాలు, ఉద్యమాలుగానే మిగిలిపోయాయి. వారి జీవితాలు మన కొరకు కొవ్వొత్తుల్లా కాలిపోయాయి. మహా గొప్ప నాయకులు ఉన్నారు భారతదేశంలో, ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మహా గొప్ప నాయకులు ఉన్నారు. మానవ జాతిలో ఉన్నటువంటి కుల వైషమ్యాలు, జాతి విద్వేషాలు తొలగించడానికి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహా గొప్ప నాయకులు ఉన్నారు. కానీ ఎవరికి సాధ్యం కాలే. క్రీస్తు సువార్త ద్వారా మానవ జాతిలో ఉన్న కుల వైషమ్యాలు, మత విద్వేషాలు, జాతి విద్వేషాలు తొలగించబడ్డాయి. ఎఫెసీ పత్రిక 2:14లో మన మధ్య ఉన్న అడ్డుగోడలను, ద్వేషమును పడగొట్టి మనందరిని ఏకం చేసినవాడు. ఈనాడు ఆదివారం నాడు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంలో కూడుకుంటే వారందరూ ఒక కుటుంబంగా కూర్చుని ఉంటారు. వారందరూ బాప్తిస్వం పొందకముందు, రక్షణ పొందకముందు వేరు వేరు కులాలు, వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్. కానీ దేవాలయంలోకి వచ్చేటప్పటికీ మనమందరము ఒక తండ్రి పిల్లలం. సహోదర తత్వం, సమానతత్వం మానవ జాతికి ఒక వరముగా అనుగ్రహించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మహాదేవుడు ఉచితముగా మానవ జాతికి, యేసుక్రీస్తు ప్రభువారే ఉచితంగా మానవ జాతికి ఈ సమాధానాన్ని ఇచ్చాడు. పరమ తండ్రితో సమాధానం, సాటి మనిషితో సమాధానం. సిలువలో మీరు చూడండి, నిలువ కొయ్య, అడ్డ కొయ్య, 2 కొయ్యలు ఉంటాయి. నిలువ కొయ్యి సృష్టికర్త అయిన తండ్రితో మనకు సమాధానాన్ని ఇస్తుంది. అడ్డంగా ఉన్నటువంటి కొయ్య సాటి మనిషితో, మనిషిని కలిపేది, మానవ జాతిని ఐక్యపరిచేది.
చాలామంది యేసుక్రీస్తు ప్రభు అనగానే ఇదేదో కొత్త మతం కదా, 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, అంతకంటే పూర్వం ఉంది కదా అనుకుంటున్నారు. మన దేశంలో గొప్ప గొప్ప మతాలు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడంటే కాలములో వెనక్కి వెళ్తే ఆయన లేడు అని అర్థం కాదు. ఆయన అన్ని కాలముల్లో ఉన్నవాడు. మోషే అనే మహాభక్తుడు అరణ్యములో మందను మేపుతుంటే సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ పేరేమిటి దేవా అని అడిగాడు. మోషే అనే మహాభక్తుడు నా పేరు ఉన్నవాడను అన్నాడు. ఎక్కడ ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు అంటే అన్ని కాలములలో ఉన్నవాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు, సర్వవ్యాపకత్వం కలిగిన వాడు. మన దేవుడు అన్ని కాలముల్లో ఉన్నవాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీద అవతరించాడు అంటే కాలములో వెనక్కి వెళ్తే ఆయన లేడు అని అర్థం కాదు. కాలానికి అతీతుడు, స్థలానికి సమయానికి అతీతుడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అంతకంటే ముందు ఆయన భూమి మీదే ఉన్నాడు. మానవ జాతిని సృష్టించాడు, భక్తులకు ప్రత్యక్షమయ్యాడు, భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. మానవ విమోచన కొరకు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మతం భారతదేశానికి ఏదో కొత్తగా వచ్చింది కాదు. చాలామంది అంటుంటారు ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన మతమేరా తమ్ముడు అంటుంటారు. చాలా తప్పుడు అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభు భక్తి భారతదేశంలో 2000 సంవత్సరాలుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద శిష్యుడు క్రీస్తు శకం 49వ సంవత్సరంలో సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు క్రీస్తు ప్రభు యొక్క ఆదేశాన్ని బట్టి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే 49వ సంవత్సరంలో సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చినప్పుడు గండాఫరస్ అనే చక్రవర్తి బాప్తిస్వం పొందాడు. రాజ కుటుంబాలు భారతదేశంలో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆరాధించిన వారు రాజ కుటుంబముల వారు, మలయాళపు బ్రాహ్మణ కుటుంబాల వారు. భారతదేశంలో మొట్టమొదట యాజకులుగా, పాస్టర్స్గా అభిషిక్తులైన వారు బ్రాహ్మణ కుటుంబాలు, మలయాళపు బ్రాహ్మణ కుటుంబాలు. ఈనాటికి కూడా ఆ సంఘములలో, ఆ యొక్క మందిరములలో మలయాళపు బ్రాహ్మణ కుటుంబాలే వంశపారంపర్యముగా దేవుని సేవ జరిగిస్తూ వస్తున్నారు యాజకులుగా. ఆయన మొట్టమొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించినప్పుడు, క్రీస్తును గురించిన ప్రేమ సందేశాన్ని ప్రకటించినప్పుడు 17,000 మంది యేసు ప్రభు వారిని ఆరాధించారు. యేసుక్రీస్తు ప్రభు భక్తి భారతదేశానికి నిన్నగాక మొన్న వచ్చింది కాదు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి వచ్చాడని రాయలేదు. యేసు ప్రభు వారు మతబోధకుడు కాదు, మత స్థాపకుడు కాదు, మత ప్రవక్త కాదు, మత ప్రబోధకుడు కాదు. మత మౌఢ్యములో నుంచి మానవ జాతికి విమోచన కలిగించి, జ్ఞానబోధన అందించి, మానవ జాతికి జ్ఞానోదయాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనసులో ఉన్న అపోహలు తొలగించుకుందాం. ఆయన మతాలు స్థాపించడానికి రాలేదు. ఆయన ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు. మత మౌఢ్యములో నుంచి, మతాంధకారములో నుంచి, అజ్ఞానాంధకారములో నుండి మనకు విమోచన కలిగించి జ్ఞాన హృదయం ఇవ్వడానికి వచ్చిన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అనేక అపోహలు ఈ రోజున మరీ ఎక్కువగా అనేక రకాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని గూర్చి తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా తప్పది. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట రాశాడు. సర్వాధికారి అయిన దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సాక్షాత్ యేసు ప్రభువే చెప్పారు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1:15 చెప్పాడు. అదే రీతిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో యేసుక్రీస్తు మహాదేవుడు అనే మాట రాశాడు. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనములో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమును అనుగ్రహించువాడు. మానవ జాతికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నిజమైన మార్గదర్శి. ఒక మానవుడు ఉత్తమంగా ఎలా జీవించాలో సహోదర తత్వంతో, ప్రేమతత్వంతో, క్షమాగుణంతో, అహింసాగుణంతో, దాతృత్వముతో మానవుడు ఎలా జీవించాలో ఆదర్శప్రాయంగా జీవించి చూపించినవాడు ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు.
సర్వాధికారి అయిన దేవాది దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, మానవ జాతికి విమోచన ఇవ్వడానికి వచ్చినవాడు. 2000 సంవత్సరాల క్రితం మన విమోచన కొరకు భూమి మీద పుట్టినటువంటి ఆ దైవ కుమారుడి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఆయన దైవత్వాన్ని పరిపూర్ణంగా నమ్ముదాం. ఆయన దైవత్వము ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొంది భూమి మీద ధన్యులమవుదాం. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. అందరూ కన్నులు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన వాడో, మహాగణుడు, మహా ఉన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి, మా దుర్గమును కేడేమును ఆశ్రమైన తండ్రి, నీ బంగారు పాదములు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ప్రత్యేక దినమున వైఎంసి కాతేరు గ్రేటర్ రాజమండ్రి ఆధ్వర్యములో ఏర్పాటు చేసినటువంటి మెగా క్రిస్మస్ ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. నీ దాసులు అభిషేకించి నీ పాత్రగా వాడబడి విత్తమన్నటువంటి మాటలు అనేక మంది హృదయాలను కదిలించినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి వారి హృదయాలలో నీ జన్మ ఆనందము కలుగునట్లుగా కృపణించి రాబోయే దినాలలో నీ సాక్షులుగా నిలబెట్టుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూడా దేవుని యొక్క నామానికి మహిమకరంగా వారు వాడుతున్నారు. అందరిని బట్టి వీరిని నేను అభినందిస్తూ మరొకసారి గట్టిగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ. మనకు సమయం 9:30. దీని వాస్తవానికి ఈ సమయానికి మేము ముగించాలనుకున్నాం. మా తండ్రి, నీ కొందనాలు, నీ సేవ నిమిత్తం బిడ్డలు ఇచ్చిన కానుకలను మీరు అంగీకరించండి. తిరిగి 100 నీ బిడ్డలకు ఇచ్చి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఆశీర్వాదకరమైన ఈ యొక్క కూటమిలో పాల్పంపులు పొందుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువుకు నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క జనరేషన్కు సంబంధించిన మంచి వర్తమానం అందించుంటున్నారు. ఆయన ఎప్పుడుగా కొన్ని సంవత్సరాలు నాకు పరిచయం. మరి ఆ యొక్క వర్తమానం ఎంతమంది అయితే విన్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది జీర్ణం చేసుకున్నారో తెలియదు, కానీ అది ఆ యొక్క సందేశము పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగిన సందేశం. మరి ఈ సమయంలో మరి శుభాకాంక్షలు చెప్పమన్నారు. ఈ శుభాకాంక్షలు చెప్పమని చెప్పేసి నన్ను 1.5 గంట సేపు ఇక్కడ కూర్చోబెట్టినారు. శుభాకాంక్షలు పరలోకం నుండి భూమి మీదకి తీసుకొచ్చిన మరి దేవుని యొక్క దూతలు ఎంత టైం తీసుకున్నారో తెలియదు, కానీ అంత టైం నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క భూమి మీదకి మనుష్య కుమారుడిగా రాకముందు ఆయన పరిశుద్ధుడు, యెషయా భక్తుడు. ఆయన చూసిన దర్శనంలో దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు 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 రే స్తుతి గానములు చేస్తూ అతని యొక్క స్వరూపము కూడా చూచుటకు, అతని యొక్క పరిశుద్ధత కూడా చూచుటకు ఏమాత్రము కూడా అవకాశం లేని దేవుని యొక్క దూతలందరూ కూడా ఆశ్చర్యపరిచే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క శరీరంలోనికి ఆయన మనుష్య కుమారుడిగా రావడము చాలా ఆశ్చర్యకరమైంది. అలాంటి దేవాది దేవుడు ఈ యొక్క శరీరంలోకి వచ్చి ఈ శరీరంలో బంధించబడి ఎప్పుడైతే ఒక శిశువుగా ఆయన జన్మించుంటున్నాడో ఆ యొక్క శరీరంలో దేవుని యొక్క స్వరూపాన్ని చూచుటకు పరలోకము నుండి ఈ యొక్క భూమి మీదకి వచ్చిన దేవుని యొక్క దూతలందరూ కూడా దేవుడు ఈ రీతిగా ఉంటాడా అని చెప్పేసి ఆశ్చర్యపడి సర్వలోకమునకు అని చెప్పి మంచి పరలోకము నుండి ఒక మంచి సువార్తను తీసుకొచ్చి ప్రజలకు అందించుంటున్నారు. కాబట్టి దేవాతి దేవుడు ఈ యొక్క భూమి మీదకి మనుష్య కుమారుడిగా రావడము అది మనకు ఆశీర్వాదకరం కాదు, ప్రపంచానికి దీవెన,
ప్రపంచానికి అంతటికి కూడా గొప్ప రక్షణను తీసుకొని చుట్టున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి అలాంటి రక్షణ సువార్తను ప్రకటించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును సద్వినియోగం చేసుకున్నటకు మనకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి, వేదికను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మరి మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మార్టిన్ గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఓపికను ఇంతసేపు చూస్తున్నాడు ఆయన. ఎప్పుడు నేను ఇంతసేపు నేను ఇక్కడ కూర్చోను. అదే రోనాల్డ్ విలియమ్స్ గారు అంటున్నారు, యు ఆర్ ఓల్డర్ దెన్ మీ, హౌ కెన్ యూ సిట్ లైక్ దిస్ అంటున్నాడు. అంటే నేను అన్నాను, ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్. మరి ఈ సమయంలో దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని, గ్రేటర్ రాజమండ్రి అసోసియేషన్ను రాబోయే రోజుల్లో అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలని, మరి అంతేకాకుండా ఈ యొక్క వేదికను ఇచ్చిన మరి ప్రముఖులైన వ్యక్తులకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. గ్రేటర్ రాజమండ్రి తరఫున మీకందరికీ నా యొక్క శుభములు. మరి ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించను గాక. థ్యాంక్ యూ అయ్యగారు, చాలా వందనాలు. మరి పరిస్థితులు అలాగా కలిసి వచ్చిన మిమ్మల్ని గంటన్నర కూర్చోబెట్టామంటే వాస్తవానికి 2 గంటలు కూర్చోబెడదాం అనుకున్నాను. మీరు ఓల్డ్ అని ఫీల్ అవుతున్నారు, కానీ మేము మాత్రం ఆర్థర్ ప్రసాద్ గారు వెరీ యంగ్ అని నేను అనుకుంటున్నాను. అయ్యగారిని బట్టి ఒకసారి చెప్పలు కొట్టే వారిని మనం అభినందిద్దాం. ఆఖరిగా చివరిగా మరి మన మధ్యన సుధా కుమ్ము మరి అమ్మగారు మన మధ్యన ఉన్నారు. వారు ఒక పెద్ద ఆర్గనైజేషన్కి సీఈఓగా పనిచేస్తున్నారు. వారు శుభాలు మనకి తెలియజేస్తారు. దైవజనులకు, పెద్దలకు నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన దేవుని బిడ్డలందరికీ, పెద్దలకు, పిల్లలకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే నేను యుఎస్లో ఉంటాను. మా హస్బెండ్ జేమ్స్ కొమ్, ఎప్పుడు ఆయన అటెండ్ అవుతూ ఉంటారు ఇలాంటి మీటింగ్స్కి. ఎప్పుడు రాను నేను. ఇప్పుడు నా రిప్రజెంటేటివ్గా వెళ్ళి సుధాన్ని చెప్పడం జరిగింది. నేను అంత ఇంట్రెస్ట్ చూపలేదు, వేరే మీటింగ్ ఉండడం వల్ల నేను ఇంట్రెస్ట్ చూపలేదు. అయినప్పటికీ సామ్యుల్ బాబు గారు మై బ్రదర్ అవుతారు. ఆయన చిట్టుబాబు అంటారు అందరూ. ఆయన, అక్క నువ్వు తప్పకుండా రావాలి, బావగారు లేరు కాబట్టి నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి, చాలా రియలైజ్ అయ్యాను. ఇలాంటి ఒక దినము నేను మిస్ అవుదును నా లైఫ్లో అనిపించింది. నిజంగా ఎంత అద్భుతంగా అందరూ ఇంత చలిగాలిలో ఎంత ఓపికగా కూర్చున్నారు. దైవజనులు, పాస్టర్ గారు, అలాగే ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన విషయాలు వింటే మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే అసలు ఇలాంటి ప్రసంగం ఇంతవరకు నేను వినలేదు. అన్ని వైపులా, అన్ని గ్రంథాల్లోంచి చక్కని మెసేజ్ తీసుకుని మనందరికీ పాస్ చేశారు. మీరందరూ ఎంతమంది రీచ్ అయ్యారో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా రీచ్ అయ్యానండి. ఆయన మాటలు నిజంగా మనసుకు హత్తుకున్నాయి. నిజంగా ఆయనకు కూడా నేను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. సమన్వయ ఫౌండేషను ఇక్కడ ఏంటంటే, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక డ్రీమ్ ఉండేది. పేదలకి హెల్ప్ చేయాలి, ఓల్డ్ పీపుల్ చూసుకోవాలి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సమన్వయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దానికి మా హస్బెండ్ జేమ్స్ వాట్కోమో ఇన్ యూఎస్ఏ, ఆయన ఫుల్ సపోర్ట్ అండి, 100 మై బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ఉమెన్స్కి, హస్బెండ్ సపోర్ట్ లేని వాళ్ళకి, విడోస్కి, వాళ్ళందరికీ స్టిచెస్ క్లాసెస్ అని, ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి, ఆర్ఫెన్స్కి ఫీజులు చేయడం అని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయండి. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు మాది వెబ్సైట్లో ఉంది, అది తెలుసుకొని వచ్చి మీరు కూడా దాంట్లో మాతో పాటు ఏకీపిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే విచ్చేసిన పెద్దలకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి,
అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఎంతో మాకు గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చినటువంటి స్థానిక సెయింట్ పాల్స్ యాజమాన్యానికి, బీసీసీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మా టీం అంతా దయచేసి వైఎంసీఏ ఖాతారు గ్రేటర్ క్రిస్టియన్ రాజమండ్రి గ్రేటర్ క్రిస్టియన్ అసోసియేషన్ దయచేసి అందరు సభ్యులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ కొమ్ము సుధాకర్ చెప్పలు పడతాం అందరూ కూడా ఒకసారి. ప్రెసిడెంట్ సోమన్య ఫౌండేషన్ రాజమండ్రి సోషల్ యాక్టివిటీస్ట్ అండ్ రిజిస్టర్డ్ హైకోర్టు అడ్వకేట్ వారికి ఇది పాస్టర్ గారు మేనమ్మ గారు ప్రజెంట్ చేస్తారు. మీ ప్రేమను బట్టి మీ మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి ఒకసారి చెప్పుడు కొట్టి గట్టిగా ఒకసారి గట్టి చెప్పుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని కుటుంబాలని బాగా ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ.
రావాల్సింది వారు కూడా ఫ్లైట్ లేని కారణంగా హైదరాబాద్ నుంచి మన దగ్గరికి రాలేకపోయారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేయ వారి గురించినటువంటి వీడియో ప్లే త్వరగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. రాజమండ్రి పట్టణంలో అతిరథ మహారాజులందరూ కూడా మరి ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. బిషప్ సోల్మన్, సుప్రీం బిషప్ సోల్మన్ జార్జ్ గారు, అలాగే మా YMCA సెక్రటరీ గారు రెవరెండ్ ఎంఎన్ సుధాకర్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ రోషన్ కుమార్ గారు, అలాగే కోనసీమ సబ్ రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ సుధా సంత గారు, అలాగే YMCA మెంబర్ YMCA ఉమెన్స్ బోర్డ్ మెంబర్ బిషప్ ప్రశాంత్ గారు, అలాగే డాక్టర్ కీర్తి మరెట్ట గారు, ఉపాధ్యక్షులు డాక్టర్ మూర్తిరాజు గారు, మా ట్రెజరర్ గారు చాలా ముందుకు రావాలి, చిట్టుబాబు గారు, శామ్యుల్ బాబు గారు, వారు దయచేసి రండి ముందుకి. మీకు ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. చాలా నెమ్మదిగా ఉంటాడు ఆయన, కానీ పని మాత్రం చాలా గొప్పగా చేస్తుంటాడు. అలాగే డాక్టర్ జాకబాయ్ గారికి ప్రత్యేక వందనాలు, అలాగే రాబర్ట్ క్లైవ్ గారు, వీరందరి నిమిత్తం ఒకసారి చెప్పడం కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాను. థ్యాంక్ యూ ఆల్. మీ అందరినీ దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించిన భవిష్యత్తులో రాజమండ్రి పట్టణంలో చాలా కార్యక్రమాలు చేయాలి. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే రాజమండ్రి YMCA కార్యాలయ పక్షంగా ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. రాజమండ్రిలో క్రైస్తవులకి కమ్యూనిటీ హాల్ ఆల్ ఫెసిలిటీస్ తో మరి దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి ఈరోజు చక్కగా అద్భుత రీతిగా చక్కని సంగీతం అందించిన మరి ఆ పాస్టర్ పవన్ గారికి ప్రత్యేక వందనాలు. క్లాప్స్ కొడతాం అందరం. పాస్టర్ పవన్ క్లాప్స్ కొడతాం అందరం కలిసి. అలాగే బ్రదర్ సురేష్ గారు గిటార్ ప్లేయర్, క్లాప్స్ కొడదాం. మరి బ్రదర్ ఏలియా గారు క్లాప్స్ కొడదాం. అలాగే ఇంత చక్కని మ్యూజిక్కి మరి మంచి సౌండ్ మీరు అందరు ఇంత చక్కగా వింటున్నారంటే ఈ రాజమండ్రిలో ద టాప్ మోస్ట్ సౌండ్ సిస్టమ్ మరి వినోద్ అన్నని బట్టి కూడా గట్టి చప్పట్లు ఒకసారి నుంచండి చప్పట్లు కొడదాం. సామాజికంగాను కూడా చాలా మంది సహకరించారు. వారిలో ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. మా తమ్ముడు కాటో రవి గారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కాటో రవి గారికి నేను తెలియజేసి వాళ్ళకి లీడర్స్కి మాత్రమే నేను అవి ఇస్తాను. నాకు ఎంతమంది పేర్లు ఇచ్చారో వాళ్ళు వచ్చారో లేదో మరి నాకు తెలియకపోయినా
ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి నేను మొత్తం ఆ లిస్టుకి సంబంధించినటువంటి చీరలన్నీ వారికి అందజేస్తాను. మీరు వారి దగ్గర మరి కలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి కాటం రవి గారు కూడా ఒకసారి వేదిక దగ్గరికి వస్తే వారికి అవి నేను అప్పగిస్తాను. నా చిన్న కుమారుడు డానియల్ బెన్కి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి యవన బిడ్డలందరికీ, ముఖ్యంగా డాక్టర్ సమత, డాక్టర్ టిఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ జేమ్స్ వాట్ అమెరికా వారు, సిస్టర్ ప్యాసిస్ జాన్ గారు, ప్రశాంతి గారు, కె షామిల్ గారు, డాక్టర్ ఆనంద్ గారు, ఐజాక్ శ్యామ్ కుమార్ గారు, जीवन की खोज में निकला है, जीवन की खोज में निकला है, जीवन की खोज में निकला है। यीशु पाया, यीशु पाया, यीशु पाया, यीशु पाया, తెలుస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, అద్భుతములు చేసేటువంటి దేవుడు, మీకు వేలాది వేల స్తోత్రాలు తండ్రి. మీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో మా మధ్య మరొక్కసారి నెరవేర్చిన విధానం మధ్య మీకు వేలాది వేల స్తోత్రాలు. గత కొద్ది దినాల నుండి వాతావరణం ప్రభా మరి ఆందోళనకరంగా ఉన్నప్పుడు ప్రభా ప్రార్థించినప్పుడు మీ యొక్క అమోఘమైనటువంటి కృపను మాపై కుమ్మరించి వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకొని ఈరోజు ఈ కాతేరు వైఎంసీఏ మరియు గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వర్తించినటువంటి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ నా మహిమార్థమై ప్రభా ఘనముగ రీతిలో జరిపించిన విధానం మధ్య మీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆది నుండి అంత వరకు మీరుండి ప్రభా కార్యక్రమం అంతా మీకు మహిమకరంగాను ప్రభా చక్కగా జరిగించిన విధానం బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. హాజరైనటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా హాజరైనటువంటి దైవజనులు ఈ యొక్క ప్రముఖులందరిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభా మీ ప్రియ సేవకుని ప్రభా మరి ప్రసాద్ రెడ్డి గారిని మరుగుపరిచి మీరు మహిం పొంది చక్కని వాక్యాన్ని ప్రభా ఈ యొక్క సమయంలో మాకు అనుగ్రహించిన విధానం మధ్య మీకు వేలాది వేల స్తోత్రాలు. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వాళ్ళు మీరే పొందుకోమని ఈ కార్యక్రమం మరొక్కసారిది మీరు ఆశీర్వదించిన విధానం మధ్య మీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంతో బ్రతులాడు వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మనదిన ఆహారం నడపక దయచేయము. మా ఎడల ప్రారంభం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించము. నేను శోధనకు తేక కీడుకు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము దీవెన సదాకాలము వైఎంసీఏ కాతేరు వారికి, గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ వారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రెవరెండ్ గుల్లా మార్టిన్ గారు వారి పరిచయకు కుటుంబానికి, వైఎంసీఏ కాతేరు సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, పాటలు పాడిన వారికి, వాక్యాలు అందించిన వారికి, శుభాకాంక్షలు అందించిన వారికి, అతిథులందరికీ, సేవకులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించును గాక.